బడ్జెట్ ప్రకారం ఆ రోజు 100 మందిని మేము సెలెక్ట్ చేసి విదేశాలకు పంపిస్తే ఒక దఫా మాత్రమే స్కాలర్షిప్ రిలీజ్ చేసి రెండో దఫా ఇవ్వలేదు. 24-25 సంవత్సరానికి సంబంధించి అసలు సెలెక్షనే చేయలేదు ఎవరిని. ఇవాళ బోరున మా బిడ్డలు విదేశాల్లో విలపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన కానీ పైపెచ్చేయమన్నారు. మేము 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. అలాగే విదేశీ విద్యను 20 లక్షలకు 25 లక్షలు ఇస్తాం. మీరు 100 మందికి ఇస్తే మేము 250 మందికి ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పారు. ఇవాళ గురుకులాలు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేక అనేక మంది మా బిడ్డలు అవస్థలు పడుతున్నారు. విషాహారం తిని కలుషితాహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. పట్టించుకునే నాదుడు లేడు. కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల సంక్షేమం 10 అడుగులు ఆ రోజు ముందు పడితే ఇవాళ 10 అడుగులు వెనక్కి పడే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ 10% ఇచ్చింది, నేను 12% ఇస్తా అన్నాడు. కానీ మాటలకు చేతలకు పొంతన లేదు. ఇవాళ చాలా గొప్పగా నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత గిరిజనులకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత? పోయిన సంవత్సరం మీరు ఇచ్చిన బడ్జెట్లో ₹1 అదనంగా ₹1 వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టారా? 1 కిలోమీటర్ రోడ్ వేశారా? 1 బిల్డింగ్కి ఏదైనా పరిపాలన అనుమతులు ఇచ్చారా? 1 బిడ్డను విదేశీ విద్య కోసం పంపించారా? అదనంగా 1 గురుకులాన్ని తీసుకొచ్చారా? 14 నెలలుగా 14 పైసల పని మా గిరిజన బిడ్డల కోసం గిరిజన సమాజం కోసం చేయలేదు అని అంటే ఇవాళ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుందో మరి మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 14 నెలలు అయిపోయింది, గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు. 10% ఉన్న గిరిజనులు అనాథులు. ఒక రకంగా అడుగుదామంటే మా శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అనేక శాఖల్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. విద్యాశాఖలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ పోలీస్ శాఖ ఆయన దగ్గర ఉంటే ఈ రాష్ట్రంలో అనేక మరి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడ్డది. నిన్న మనమందరం గౌరవించి పూజించే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద కూడా దాడి జరిగితే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఎంత బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మరి గిరిజన సంక్షేమానికి శాఖ అంటే గిరిజనులు ఎవరు అర్హులు కారా? అర్హత లేదా? ఒక నమ్మకస్తుడైన గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా లేడా? మాకు అర్థం కావట్లేదు. ఇవాళ గిరిజన జాతి బిడ్డలందరికీ గమనించాలి, కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఉన్న తేడా. కేసీఆర్ గారు ఆ రోజు ఒక గిరిజన కుటుంబంలో జరిగిన దుర్ఘటన చూసి ఒక కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గిరిజన బిడ్డలకు విద్యావంతులైతే జీవితంలో వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఉన్నత విద్యను అందుకొని స్థిరపడతారు, ఆ జాతికి మేలు జరుగుతుంది అని చెప్పి అనేక గురుకుల పాఠశాలలు వాళ్ళ వృత్తి విద్యా కోర్సులకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు మరి దాదాపు 4,09,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే గిరిజనులను ఉద్దేశించి అనేక కార్యక్రమాలకు కేసీఆర్ గారు శ్రీకారం చుడితే ఉన్న కార్యక్రమాలకి మరి వెనక్కి చుట్టినట్టు వెనక్కి చూడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఎప్పుడు అనుకునేది కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలకు మొదటి లబ్ధిదారులు గిరిజనులు, దళితులు, పేదవాళ్ళు. ఇవాళ ఒక 2,200 రూపాయలు 2,000 అయినాయన్నా, ఒక కళ్యాణ లక్ష్మి వచ్చిందన్నా, కడుపు నిండా అన్నం పెట్టే ఆరోగ్య లక్ష్మి వచ్చిందన్నా, అలా చెప్పుకుంటూ పోతే అనేకం. కానీ ఇవాళ అవి అన్నీ ఎక్కడున్నాయో అన్ని పథకాలు పడకలేసినాయి. పట్టించుకునే నాదుడు లేడు, సమీక్షించేవాడు లేడు. ఈ రోజు వరకు 14 నెలలుగా గిరిజన సంక్షేమం మీద ఒక సమీక్ష సమావేశం జరగలేదు. వాళ్ళకు వచ్చిన బడ్జెట్ని ఖర్చు పెట్టలేదు. బడ్జెట్ అంతా దారి మళ్ళించి గిరిజనులు కడుపు కొడుతున్నారు. గిరిజనుల అవకాశం చాలా బడాయి మాటలు మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు.
కానీ శూన్యం. గిరిజనులని చెప్పుకొని దళితులని చెప్పుకునే వాళ్ళు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు, సంతోషం. కానీ ఆ మంత్రి పదవులు వచ్చిన తర్వాత ఆ జాతిని మర్చిపోయారు, వాళ్ళ గతాన్ని మర్చిపోయారు, మరి అపరిచితుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. బిడ్డ, మళ్ళీ మీకు వెనక్కి తిరిగి చూసే రోజు వచ్చినప్పుడు మీకు అగాధం తప్ప ఎవరు కనపడరు, తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. కానీ ఇవాళ నేను ఈ సందర్భంగా మా గిరిజన జాతి బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన అవసరాలు తెలుసుకొని, మన కష్ట నష్టాలు తెలుసుకొని మనకు అండగా నిలబడ్డది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ 10 కాలాల పాటు తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. కేసీఆర్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రంలో ఉండే పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. దానికోసం గిరిజన సమాజం అంతా ముందుండి నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ